అయినా ఇప్పుడు ఏమైంది? డివోర్స్ అన్నంత మాత్రాన భార్యాభర్తలు విడిపోయినట్టేనా? లేదు బావా, అర్జున్ బాబు విడిపోవాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు ఎవరు చెప్పినా వినరు. చూడు కావేరి, కాలు తడవకుండా సముద్రం దాటగలిగే మనిషి కన్నీళ్లు తడవకుండా సంసార సాగరాన్ని దాటలేడు అన్నారు కవి. కాబట్టి కష్టాలొచ్చాయని భయపడకూడదు. బావా, నువ్వు డాక్టర్వి, రచయితవి కావు. అమ్మయ్యా, నీ డల్మూడ్ నుంచి బయటికొచ్చావు. తిను. కావేరి, చిన్నప్పుడు అమ్మని కోల్పోయిన నన్ను అత్తయ్య నువ్వు ఆదరించారు. నన్ను మీరు బాధ్యత అనుకున్నారు, కానీ భారం అనుకోలేదు. అలాంటి నువ్వు ఇప్పుడు కష్టంలో ఉంటే నేనెలా వదిలేస్తాను? కావేరి, తప్పు చేసిన వాళ్లే భయపడాలి. ఏ తప్పు చేయని నువ్వెందుకు భయపడాలి? ఒక్కోసారి నిజం బయటికి రావడానికి టైం పడుతుంది. అంత మాత్రాన నిజం చచ్చిపోతుందని, దాన్ని పాతేశారని అనుకోకూడదు. బావా, నేనేంటో అత్తయ్యకి తెలుసు, అర్జున్ బాబుకి తెలుసు. అయినా నన్ను అనుమానిస్తున్నారు. అదే చాలా బాధగా ఉంది. కావేరి, బాధపడుతూ కూర్చుంటే సమస్య ఎప్పటికీ సాల్వ్ కాదు. పరిష్కారం వెతకాలి. అలా వెతకాలంటే ఒంట్లో ఓపిక ఉండాలి. ముందు భోజనం చెయ్యి. ఈయన గారికి మరదలు భోంచేసిందో లేదో కావాలి. ఆవిడ గారు బాధపడుతుంటే పక్కనే ఉండాలి. అంతేకాని భార్య గురించి పట్టించుకోవడానికి మాత్రం తీరికుండదు. నాకు నిజంగా ఆకలి లేదు బావా. కావేరి, భోజనం చేయటం అనేది బ్రతకడం కోసం. బాధపడ్డం అనేది మనసుకు సంబంధించింది. నువ్వు రెండింటినీ కలిపేస్తున్నావు. ముందు భోంచేయి, తరువాత కావాల్సినంతసేపు బాధపడు. నిన్నెవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఈ కుటుంబానికి నేనెంతో రుణపడున్నాను. అది తీర్చుకునే టైం ఇప్పటికొచ్చింది కావేరి. నన్ను నమ్ము. నీ లైఫ్ సెటిల్ అయ్యేదాకా నీకండగా ఉంటాను. ముందు అన్నం తిను, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ప్లీజ్ తీసుకో. తెంచుకుంటే తీరిపోదే పెంచుకున్న ప్రేమ బంధం. ఊరికైనా కన్నోరికైనా పట్టదంట నీ ఆనందం. పట్టుబట్టి ఎవరే గాని చెరపలేరు నీలో వాణ్ణి. లేత ప్రేమ సంగతులన్నీ జ్ఞాప